ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం గీడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం గీడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రసవత్తరంగా సాగడం జరుగుతుంది. పోలింగ్ తేదీ దగ్గర పడ్డ కొద్దీ కూడా అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ పైన అభిమానంతో కావచ్చు, వివిధ గ్రామాల నుంచి కావచ్చు, క్షేత్రస్థాయి నుంచి చాలా మంది కూడా ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కార్యకర్త భద్రాచలం నుంచి కూడా సైకిల్ యాత్రను జూబ్లీ హిల్స్ వరకు కూడా చేసుకున్న సందర్భం ఉంది. వారిని ప్రతి చెప్పండి, ఎందుకు ఈ సైకిల్ యాత్ర చేపట్టారు? ముందుగా మీడియా మిత్రులకి మా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. నేను భద్రాచలంలో ఒక రైతుని ఆగమైపోయా. ఎందుకు వచ్చారంటే మీరు మంచి ప్రశ్న వేసినారు. ఎందుకంటే రైతుని ఆగమైపోయా. రైతు బంధువు ఇస్తున్నారు. మరి నీరు కట్టగొడచం సుమారు 5-6 రోజులు పడిగాళ్ళు పడిన సందర్భాలు నేను పడిగాళ్ళు కాసా. విషయం ఏంటంటే రైతులను మోసం చేసినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి తప్పనిసరిగా బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ముఖ్యంగా నీ భద్రాచలం నుంచి సైకిల్ మీద యాత్ర చేసిన సందర్భాల్లో మరి ఎన్నో ఆటంకాలు వచ్చిన సందర్భాలు. అయితే విషయం ఏంటి, ఏ రైతు కుటుంబం అయినా కానీ, ఏ ఆటో వాళ్ళు అడిగినా కానీ, సామాన్యులు అడిగినా కానీ, అన్న మీరు భద్రాచలం నుంచి సైకిల్ నుంచి వస్తున్నారన్నా వెళ్ళండి గుడ్. అది కేసీఆర్ గొప్పతనం, దేవుడు యేసు ప్రభు. అయితే విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చెబుతా ఉన్నారు, మేము మోసపోయాం, తప్పనిసరిగా నువ్వు గెలిపించుకు రావాలని అక్కడ మాట తీసుకోవటం లేదు మా రైతుల బిడ్డల ద్వారా. భద్రాచలం నుండి 19వ తారీఖున బయలుదేరిన సైకిల్ యాత్ర 25వ తారీఖున మధ్యాహ్నం ఇక్కడ చేరుకోవడం జరిగింది మా యొక్క నాయకత్వం సహకారంతో. విషయం ఏంటంటే ఆ విధంగా రైతులు మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి తప్పనిసరిగా గుణపాఠం ప్రజలు చెబుతూ ఉంటారు. తప్పనిసరిగా మీరు మరి అర్థం చేసుకోండి. మహిళలకి ఇస్తున్నటువంటి గ్యాస్ ఆ గ్యాస్ అందరూ ప్రచారం చేస్తున్నా. రైతుని ఏ విధంగా ఆగమైపోయానో, రైతుకి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నానో ప్రజలకు తెలియపరుస్తున్న ప్రతి గల్లీ. థ్యాంక్ యూ. అమ్మా చెప్పండి, బంగారం రేటు 1,30,000 దాకా వేయింది. రేవంత్ రెడ్డి హామీలు కూడా అలాగే అవుతున్నాయి, ఏమంటారు? అవును, అంతే అట్లనే ఉన్నవి, ఏం లేవు. ఆయన ఇచ్చేది ఏం లేదు. బంగారం రేటు పెరిగినట్టు ఆయన ఆశలు ఒకటే, ఆయన ఏమంటారు అవే ఇస్తున్నాడు కానీ, హామీలు ఇస్తుండు కానీ ఇచ్చేది మాత్రం ఏం లేదు. 25,000 లేడీస్కి 25,000 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. ఉచిత గ్యాస్ ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. స్కూటీ ఇస్తా అన్నాడు, పిల్లలకు అవి ఇవ్వలేదు. ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిండు. ఎందుకంటే ఫ్రీ బస్ ఎవరైనా ఇప్పుడు డబ్బులు లేకుండానైతే ఎవరు లేరు కదండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా సంపాదించుకుంటున్నారు కదా, ఎవరైనా టికెట్ పెట్టుకొని పోగలుగుతారు. ఒకరికి ఫ్రీ బస్ అన్నాడు, అందులో వైఫ్కు పిల్లలకి డబ్బులు చేసిండు మగోళ్ళకి. ఏం లాభం అండి అది చేసినాక? దీన్ని మొత్తము ఏంది బంగారం లోకం చేస్తా అన్నాడు కానీ అంతా పేదవాళ్ళ లోకం చేసేస్తున్నాడు. ఇది సన్న బియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్తున్నారు. దాన్ని సన్న బియ్యం ఏమి ఇస్తుండండి ఒకసారి చూడండి, మొత్తం ప్లాస్టిక్ బియ్యం అందులో అన్ని నూకలే తెలుసా. ఇట్లా జల్లెడ పట్టుకుంటూ తిన్నామని జల్లెడ పడితే అందరు చెప్తున్నారు మొత్తం ప్లాస్టిక్ అందులో అంతా నూకలే, వేస్ట్. సన్న బియ్యం కూడా వేస్ట్. మరి మనుగూరులో కాంగ్రెస్ కార్యకర్తలు మా కార్యాలయాన్ని మరి దగ్ధం చేయడం జరిగింది. ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్లో అది చేయడం కరెక్ట్ కాదు. సమస్య ఉంటే పరిష్కారం చేసుకుందాం, ప్రజల మధ్య పరిష్కారం చేసుకుందాం, నాయకత్వం తీసుకెళ్ళండి. విషయం ఏంటంటే అక్కడ మరి మా యొక్క కార్యాలయాన్ని దగ్ధం చేస్తున్నటువంటి కార్యకర్తలారా నాయకత్వం మీరు అర్థం చేసుకోండి. దయచేసి న్యాయంగా మాట్లాడదాం. ఏదైనా కానీ ఇట్లా దగ్ధం చేయడం ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు చేసినట్టు అన్యాయాన్ని తప్పనిసరిగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ కార్యాలయాన్ని మనుగోలు ఏ విధంగా మీరు దగ్నం చేశారో ఆ దగ్న ప్రజలు యావత్ భారతదేశం అర్థం చేసుకుంటుంది. జూబ్లీ హిల్స్ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా చేస్తూ ఉన్నారో అది దయచేసి మీరు మరి అర్థం చేసుకొని కోరుతూ కారు గుర్తుపై వేటు ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మీకు ఏమన్నా సంక్షేమ కార్యక్రమం వచ్చాయా? ఇప్పుడు ఏమన్నా వస్తున్నాయా? అప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు. మంచి పనులు వచ్చినాయి. 1000 రూపాయలు 2000 పింఛన్ చేసిండు. రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అంటాను. 2 సంవత్సరాలన్నారైనా 4000 పింఛనే లేదు. అదే 2016 రూపాయలే వస్తున్నాయి అంతే. మా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మాకు. ఇప్పుడు మీరు కార్యకర్తగా వచ్చారా లేకపోతే ఏమన్నా వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చి? ఏం లేదు, మేము కార్యకర్తలమే. మేము కార్యకర్తలమే. సునీతమ్మ గెలవాలని మా ఇష్టం. అంటే జూబ్లీ హిల్స్లో యువత ఏమనుకుంటున్నారు, ఏ వైపు ఉందామనుకుంటున్నారు? కారు గుర్తుకే ఓటేస్తారు అందరూ. సునీతమ్మ గారిని, గోపీనాథ్ వారి భార్యని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ఈయన చేసిన పనులు, ఈయన చేసిన హామీలు 6లో ఒక 2-3 అయినాయి. నువ్వు ముసలోళ్ళకు పింఛను 4000 ఇస్తున్నావు. ఎప్పుడు ఇచ్చినావయ్యా? ఎప్పుడు ఇస్తావు? ఇంకా 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడు ఇస్తావు? 4000 పింఛన్ అని
ముసలోళ్ళు అన్నం తినక చేయక నీకు ఓటేస్తే నువ్వు ఇలా మమ్మల్ని రోడ్డు పాలు చేసినావు. ఏం చేసినావు నువ్వు? ముఖ్యమంత్రి అన్న నీ అన్నదమ్ములు పెంచుకుంటున్నావు తప్ప నీకేం లేదు. అధికారం నీకు ఏడొచ్చింది? నీకు అధికారం నీకు కుటుంబ అధికారం, అదేమన్నా కుటుంబ అధికారం కాదు కదా. నువ్వు ఆయనని కుటుంబ అధికారం అన్నావు, మరి నీదేం పాలన? సరే కేసీఆర్ని కుటుంబ పాలన అన్నావు, నీదే పాలన చెప్పు. న్యాయం ఉండాలి, ఏదైనా న్యాయంగా మాట్లాడాలి. ఏదైనా నువ్వు ప్రజల మనిషివి, నీకు దేనికి వేచురు ఓటు? ప్రజల కొరకే ఎన్నుకబడిన వ్యక్తి సీఎం. అంతేగాని నువ్వు నిరుద్యోగులు అన్నావు. నిరుద్యోగులు నువ్వు ఉన్నప్పుడు నేను ఉద్యోగాలు ఇస్తా అన్నావు. యాడిచ్చిన ఉద్యోగాలు? మా కేసీఆర్ సార్ ఇచ్చిన ఉద్యోగాలు నువ్వు యాడిచ్చినావు? నువ్వు ఎల్బీనగర్ స్టేడియంలో పెట్టినావు. అయ్యి మా కేసీఆర్కు నువ్వు ప్రమాణ స్వీకారం నువ్వు చేసేటప్పుడు నువ్వు అయ్యే ఇచ్చినావు. మా కేసీఆర్ సారే ఇచ్చినాయి. కానీ నువ్వు ఏమైనా అప్లికేషన్ పెట్టినావా? లేకపోతే నిరుద్యోగులకు నువ్వు ఏమైనా ఇయ్యలే కదా, టైం ఇవ్వలే కదా. నువ్వు ఏమన్నా అంటే మాకు టైం లేదు అంటారు. ఎక్కడుంది మీకు టైము? ప్రజాపాలన చేయండి, నీతిగా చేయండి, ధర్మంగా చేయండి. ఇలా రైతు ఇలా నువ్వు నష్టపోయినా అన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క గ్రామానికి మీరు గ్రామాన్ని తిరగండి. మీరు ఇక్కడ సిటీలో కాదు, గ్రామాల్లో కూడా తిరగాలి. నువ్వు సిటీలో కూడా నువ్వు ఎవరు ఏ సీఎం వచ్చినా సిటీ అభివృద్ధి అవుతుంది, గ్రామాల అభివృద్ధి కాదు కదా. నువ్వు ఏడ ఎన్నుకోబడ్డావు? గ్రామాలలో ఎన్నుకోబడ్డావు. నువ్వు గ్రామాల అభివృద్ధి చేయి, ఇక్కడ కాదు నువ్వు చేసేది. గ్రామాల నువ్వు ఎప్పుడు మీ అన్ని సీట్లన్నీ గెలిచినావు. ఇలా రైతు ఈయన భద్రాచలం నుంచి వచ్చిండు, ఆయన ఆవేదన, ఆయన వ్యక్తి, ఆయన చేసినవన్నీ. మా కేసీఆర్ సారు నెలకు ఎకరానికి 5,000 ఇచ్చిండు. నువ్వు ఏడిచ్చినావయ్యా? నేను ఇచ్చిన డబ్బు కొట్టుకుంటున్నావు. ఇయ్యలే కదా. రైతు అన్నది నువ్వు ఎలా వర్షాలు పడ్డాయి, నువ్వు ఏ గ్రామానికి పోయినావు చెప్పు నాకు ఒకసారి? ఏ మండలానికి పోయినావు చెప్పు ఒకసారి? నీ కొడంగల్కు ఊరికే పోలే కదా నువ్వు. రైతు ఇబ్బంది పడ్డప్పుడు, వర్షాలు పడ్డప్పుడు మరి నువ్వు ఏడ చేసినావు? నీకు సీఎం ఏడుంటుంది? నీకు బుద్ధి చెప్తారు, చాలా ఉంటుంది. భారీ మెజార్టీతో గోపీనాథ్ భార్య గారు గెలవబోతున్నారు. ఈ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ అది మన రేవంత్ రెడ్డి సార్, నువ్వు కళ్ళు తెరుచుకోండి, రైతుల్ని మాత్రం అభివృద్ధి చేయండి. నువ్వు నష్టపరిహారం అన్నావు, నష్టపరిహారం ఆడ చూస్తున్నావు? ఒక 500 ఏమైనా సరిపోయిందా? ఎకరానికి ఎంతో కొంత పెట్టు. ఇప్పుడు ఒడ్లు అన్నీ తడిచిపోయినాయి, వరి అన్నీ వర్షాలకు అన్నీ నాటిపోయినాయి. మరి అవి కొను, 2,000 3,000 పెట్టి కొను. రైతు బాగుపడతాడు, నీ పేరు చెప్పుకుంటాడు. మా కేసీఆర్ సార్ బాగానే ఉంది, ఆ రోజు పరిపాలన బాగుంది. నువ్వు ఉంటే ఇవన్నీ చేయండి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కార్యకర్తలు కావచ్చు, ఎక్కడి నుంచి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా అభిమానాన్ని చాటుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాము ఏ విధంగా నష్టపోయామని చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా తాము ఇక్కడికి వస్తున్నామని చెప్తున్న నేపథ్యం ఉంది. రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. తాము ఏ విధంగా మోసపోయామనేది కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.